చంద్రబాబు ముందు రెండే దారులున్నాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ కూటమిలో చేరడం, బీజేపీ కూటమిలో చేరడం. ఇది కాకుండా ఇంకేం ఆప్షన్ ఉంది? తృతీయ ఫ్రంట్ లేదు. కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏమైనా తృతీయ ఫ్రంట్ ఉంటే ఈయన తృతీయ ఫ్రంట్లో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఐఎన్డీఏ కూటమిలో చేరిపోయారు, కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు. ఇంకా ఆయనకి వెళ్తే అటు వెళ్ళాలి. ఎందుకు? తన శిష్యుడు అటు ఉన్నాడు, ప్లస్ కాంగ్రెస్తో మంచి సంబంధాలు. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి. అయితే అక్కడ ఒక పెద్ద హెడెక్ ఉంటుంది. ఏంటి అంటే, కాంగ్రెస్తో కూటమిలో చేరుతున్నానని ఆయన ప్రకటించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళే చెప్తుంటారు కదా, ఈడీలు, సిబిఐలు ఇట్లాంటి వాళ్ళందరినీ దర్యాప్తు సంస్థలన్నీ ఎటకి పంపిస్తారనేది. వాళ్ళందరూ లైన్లోకి వచ్చారనుకోండి. ముందు ఇప్పుడు ఎలక్షన్లు అంటే కోట్లతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. కోట్లతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఓ సామాన్యుడి ₹1,00,00,000 ఇవ్వరు కదా. కోట్లు ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలి. వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, నల్లధన కుబేర్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కనుక దర్యాప్తు సంస్థలు వెంట పడితే ప్రమాదం. కాబట్టి ఇప్పుడే చెప్పకూడదు. ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదలుచుకుంటే చివరి నిమిషంలో చేసుకోవాలి. కాంగ్రెస్ కూటమిలో చేరదలుచుకుంటే. లేదు, భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరాలి. భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరాలంటే వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళ ఆలోచన షేరింగ్ కావాలనుకుంటున్నారు పవర్కి. ఎందుకంటే గతంలో 2 సార్లు కూడా పవర్ని ఎంజాయ్ చేసింది తెలుగుదేశం పార్టీ. మన వల్ల ఎంజాయ్ చేశారు, తర్వాత మనల్ని దెబ్బతీశారు అనేటువంటిది ఉంది. కాబట్టి పవర్ షేరింగ్, దాంట్లో డామినేటింగ్ రోల్ కోరుకుంటారు. తెలుగుదేశం డామినేటింగ్ రోల్ ఎందుకు ఇస్తుంది? కాబట్టి ఇక్కడ ఒక విధంగా కన్విన్స్ చేయొచ్చు. డామినేటింగ్ రోల్ కాదు, షేరింగ్లో కొంత ఇస్తాం, లేదంటే కనుక ఎక్కువ స్థానాలు ఇస్తాం అనేటువంటి. అది తప్పు లేదు. ఆ విధంగా ఓ పక్కన ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ద్వారా ట్రయల్స్, పురంధేశ్వర్ ద్వారా ట్రయల్స్ నడుస్తున్నాయి. అది ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాట. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆయనకున్న ఆప్షన్ అయితే అదే కదా. అయితే బీజేపీలో చేరడం, కాస్త ఎక్కువ సీట్లు ఆఫర్ చేయడం. కాంగ్రెస్ పార్టీలో చేరేటట్టయితే కనుక డైరెక్ట్గా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధపడుతూ తెగించి వెళ్ళటం. మనం జగన్ కొట్టేయగలం అనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని రాబోతుంది, బీజేపీ పడిపోతుందని 2018లో ఎట్లయితే వెళ్ళారో అదే టైపులో చెప్పుకుని వెళ్ళటం. కాకపోతే దానికి చిన్న బ్రేక్ పడింది. 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 బీజేపీ గెలవడంతో. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆప్షన్ అయితే సర్దుకుపోవడం బీజేపీతో, బీజేపీకి కాస్త ఎక్కువ ఆఫర్ చేయడం, లేదంటే కాంగ్రెస్తో సర్దుకుని గట్టిగా వెళ్ళటం. ఏం చేస్తారనేది చూడాలి.